ఈ రోజు ఉదయం నుంచి రాజ్ తరుణ్ లావణ్య అనే యువతిని మోసం చేశాడు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజ్ తరుణ్ మొదట్లో లావణ్య నేను కలుసున్న మాట వాస్తవమే. గత కొన్నేళ్లుగా ఆమెతో ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించాడు. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఆమె నన్ను గైడ్ చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మేము 2-3 ఏళ్లు కలిసున్నామని, అయితే తన అలవాట్లు నాకు నచ్చేవి కావని రాజ్ తరుణ్ వెల్లడించారు. నేను పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. అది పచ్చి అబద్ధం. ఆమె చెబుతుందని ఆ మాట పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. నేను అసలు పెళ్లి చేసుకోలేదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. లావణ్య రిలేషన్షిప్ లో ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. డబ్బు కోసం ఆమె నన్ను బెదిరిస్తుందని రాజ్ తరుణ్ అంటున్నారు. గతంలో చాలా సందర్భాల్లో డబ్బు సహాయం చేశానని, తాజాగా 20,000 రూపాయల కోసం ఆమె తమ్ముడితో ఫోన్ చేయించగా నేను రియాక్ట్ కాకపోవడంతో ఆమె నా గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మల్వి మల్హోత్రా నా ఫ్రెండ్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను మల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులతో సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాజ్ తరుణ్ తెలిపారు. లావణ్యపై బ్లాక్ మెయిలింగ్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని ఇంతకాలం సైలెంట్ గా ఉన్నానని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని లావణ్యకు ఎప్పుడూ చెప్పలేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. లావణ్యకి షాక్ ఇచ్చే విధంగా రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. త్వరలో తన సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో లావణ్య ఇబ్బందులు పెడుతుందని తరుణ్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి రాజ్ తరుణ్ లావణ్య అనే యువతిని మోసం చేశాడు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజ్ తరుణ్ మొదట్లో లావణ్య నేను కలుసున్న మాట వాస్తవమే. గత కొన్నేళ్లుగా ఆమెతో ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించాడు. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఆమె నన్ను గైడ్ చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మేము 2-3 ఏళ్లు కలిసున్నామని, అయితే తన అలవాట్లు నాకు నచ్చేవి కావని రాజ్ తరుణ్ వెల్లడించారు. నేను పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. అది పచ్చి అబద్ధం. ఆమె చెబుతుందని ఆ మాట పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. నేను అసలు పెళ్లి చేసుకోలేదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. లావణ్య రిలేషన్షిప్ లో ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. డబ్బు కోసం ఆమె నన్ను బెదిరిస్తుందని రాజ్ తరుణ్ అంటున్నారు. గతంలో చాలా సందర్భాల్లో డబ్బు సహాయం చేశానని, తాజాగా 20,000 రూపాయల కోసం ఆమె తమ్ముడితో ఫోన్ చేయించగా నేను రియాక్ట్ కాకపోవడంతో ఆమె నా గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మల్వి మల్హోత్రా నా ఫ్రెండ్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను మల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులతో సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాజ్ తరుణ్ తెలిపారు. లావణ్యపై బ్లాక్ మెయిలింగ్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని ఇంతకాలం సైలెంట్ గా ఉన్నానని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని లావణ్యకు ఎప్పుడూ చెప్పలేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. లావణ్యకి షాక్ ఇచ్చే విధంగా రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. త్వరలో తన సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో లావణ్య ఇబ్బందులు పెడుతుందని తరుణ్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి రాజ్ తరుణ్ లావణ్య అనే యువతిని మోసం చేశాడు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజ్ తరుణ్ మొదట్లో లావణ్య నేను కలుసున్న మాట వాస్తవమే. గత కొన్నేళ్లుగా ఆమెతో ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించాడు. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఆమె నన్ను గైడ్ చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మేము 2-3 ఏళ్లు కలిసున్నామని, అయితే తన అలవాట్లు నాకు నచ్చేవి కావని రాజ్ తరుణ్ వెల్లడించారు. నేను పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. అది పచ్చి అబద్ధం. ఆమె చెబుతుందని ఆ మాట పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. నేను అసలు పెళ్లి చేసుకోలేదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. లావణ్య రిలేషన్షిప్ లో ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. డబ్బు కోసం ఆమె నన్ను బెదిరిస్తుందని రాజ్ తరుణ్ అంటున్నారు. గతంలో చాలా సందర్భాల్లో డబ్బు సహాయం చేశానని, తాజాగా 20,000 రూపాయల కోసం ఆమె తమ్ముడితో ఫోన్ చేయించగా నేను రియాక్ట్ కాకపోవడంతో ఆమె నా గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మల్వి మల్హోత్రా నా ఫ్రెండ్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను మల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులతో సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాజ్ తరుణ్ తెలిపారు. లావణ్యపై బ్లాక్ మెయిలింగ్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని ఇంతకాలం సైలెంట్ గా ఉన్నానని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని లావణ్యకు ఎప్పుడూ చెప్పలేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. లావణ్యకి షాక్ ఇచ్చే విధంగా రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. త్వరలో తన సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో లావణ్య ఇబ్బందులు పెడుతుందని తరుణ్ అభిప్రాయపడ్డారు.